కెనడా ఇప్పుడు భారతదేశపు వైఖరినే సమర్థించడం నిజ్జర్ విషయంలో ఈ వ్యవహారానికి సంబంధించి ఒక కథనం చూద్దాం. చుక్కలన్నీ కలిస్తేనే చిత్రం కాదు. కెనడా పోలీస్ చీఫ్ షాకింగ్ వ్యాఖ్యలు ఇవి. అంతర్జాతీయ దౌత్యనీతిలో ఇదో పెద్ద చిక్కుముడి. నిఘా వర్గాల డైరీలో అది అపరిష్కృత రహస్యం. గత కొంతకాలంగా భారత్ కెనడాల మధ్య నడుస్తున్న హై వోల్టేజ్ డ్రామాలో ఊహించని మలుపు. ఆధారాలు ఉన్నాయని నమ్మబలుకుతూ వచ్చిన కెనడా యంత్రాంగం ఇప్పుడు స్వరం మార్చింది. మొన్న ఆదివారం జరిగినటువంటి కీలక సమావేశం నిన్న కెనడా పోలీస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. గతేడాది కెనడాలో ఇద్దరు ఖలిస్తానీ మద్దతుదారుల హత్య సంచలనం సృష్టించింది. ఒకరు హర్దీప్ సింగ్ నిజ్జర్, మరొకరు సుఖ్దూల్ సింగ్. ఈ హత్యల వెనకాల భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందంటే అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పార్లమెంట్లో సంచలన ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు అత్యంత దారుణంగా దెబ్బతిన్నాయి. దౌత్యవేత్తల బహిష్కరణల దగ్గర నుంచి అనేక ఇన్సిడెంట్స్ జరుగుతూ వచ్చినాయి. కెనడా ప్రభుత్వం మొదటి నుంచి ఒకటే మాట చెబుతుంది, మా వద్ద విశ్వసనీయమైన ఆధారాలు ఉన్నాయి, కానీ ఆధారాలను భారత్ కానీ బహిరంగంగా కానీ ఎప్పుడూ చూపించలేదు. భారత్కి కానీ బహిరంగంగా కానీ భారతీయ ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తూ అవన్నీ రాజకీయ ప్రేరేపితమని కొట్టేసింది. ఇప్పుడు అసలైన ట్విస్ట్ వచ్చింది. కెనడాలోని అత్యున్నత పోలీస్ అధికారి రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ ఆర్సీఎంపీ కమిషనర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ కేసులో దర్యాప్తు పురోగతిని గురించి షాకింగ్ వివరాలు చెప్పుకొచ్చారు. ఆయన నోటి నుంచి వచ్చిన అత్యంత కీలకమైన డాట్స్ డోంట్ ఆల్వేస్ కనెక్ట్. అన్ని చుక్కలు ఎప్పుడు ఒకదాంతో ఒకటి కలవు. దర్యాప్తు సంస్థల భాషలో ఇది ఒక థ్రిల్లింగ్ కోడ్ లాంటి. అంటే వాళ్ళ వద్ద కొన్ని ఆధారాలు చుక్కలు ఉన్నాయి, కొన్ని అనుమానాలు ఉన్నాయి, కానీ అనుమానాలను రుజువు చేసేలా ఆధారాలను ఒకదాంతో ఒకటి కలిపి రహస్యాన్ని ఛేదించడం రూపొందించడం వాళ్ళు విఫలమవుతున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సదరు పోలీస్ చీఫ్ చెప్పింది, ప్రస్తుతానికి మా వద్ద ఉన్న ఆధారాల ప్రకారం కెనడాలో ఖలిస్తానీ మద్దతుదారులకు ఎదురవుతున్న బెదిరింపులకు లేదా దాడులకి భారత ప్రభుత్వ ఏజెంట్లకు ప్రత్యక్ష సంబంధాలు ఉండడానికి ఎటువంటి నిశ్చితమైన ఆధారాలు లేవు. కానీ బ్యాక్గ్రౌండ్లో ఏదో జరుగుతుంది. ప్రభుత్వం మాట చెప్తుంటే దర్యాప్తు సంస్థ మరో మాట చెప్తుంది. ఇది కెనడా అంతర్గత రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపే అవకాశం ఉంది. ఈ వ్యాఖ్యల వెనకాల ఉన్న అసలు రహస్యం ఏంటనేదే ఇప్పుడు మిస్టరీగా మారింది. నిజంగానే ఆధారాలు లేవా? కెనడా నిఘా వర్గాలు సేకరించిన సమాచారం కేవలం హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఎవరో చెప్పిన మాటలు మాత్రమేనా? వాటి కోర్టులో నిలబడే సాక్ష్యాధారాలు లేవా? అందుకే పోలీస్ చీఫ్ ఇలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఇటీవల అమెరికా కూడా పన్నూను హత్య కుట్ర కేసులో ఓ భారతీయుడి మీద ఆరోపణ చేసి, కానీ భారత్తో సంబంధాలు చెడగొట్టుకోవడం అమెరికాకి ఇష్టం లేదు. బహుశా అమెరికా జోక్యం చేసుకుని ఆధారం లేకుండా ఆరోపణ చేయొద్దని కెనడాని హెచ్చరించిందా? భారత్ మొదటి నుంచి చెప్తున్న ట్రూడో కేవలం తన ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం, కెనడాలోని సిక్కుల మద్దతు కోసం ఆధారం లేకుండా భారత్ మీద నిందలు వేశారనేదే తేలాల్సి ఉంది. ఈ కథ ఎక్కడితో ముగిదు. కెనడా పోలీస్ చీఫ్ వ్యాఖ్యలు భారత్కి పెద్ద ఊరటిచ్చే అంశం. అంతర్జాతీయ వేదికల మీద భారత్ తన వాదన మరింత బలంగా వినిపించడానికి ఉపయోగపడుతుంది. చుక్కలు కలుస్తాయో లేక కరిగిపోతాయన్నది మాత్రం కాలమే డిసైడ్ చేయాలి.